గల్లంతైన విమానంలో 8 మంది విశాఖకు చెందిన వారు ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. 24 గంటలు గడిచినా ఇంతవరకు ఎలాంటి ఆచూకీ తెలియకపోవడం వారిలో ఆందోళనకు రెట్టింపు చేస్తోంది. గల్లంతైన వారిలో శ్రీనివాస్ అనే వ్యక్తికి 5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. భార్య ఇంకా గర్భిణి. ఇప్పుడు ఆ కుటుంబం ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఆ వివరాలను మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా, చక్రి, ఏదైతే నిన్న ఉదయం చెన్నై నుంచి పోర్ట్ బ్లేర్ వెళ్తున్న విమానం ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది గల్లంతైందో దాని ఆచూకీ లభ్యం కాక అందులో ప్రయాణించినటువంటి సిబ్బంది యొక్క బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందులో కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఏదైతే AN-32లోని విశాఖ వాసులు దాదాపుగా 6 ఉన్నారు. ఇందులో ఎన్ఐడి ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ఐడి ఏదైతే నేవల్ ఆర్మీ డిపో ఏదైతే ఉందో అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఒక 8 మంది వరకు కూడా విశాఖపట్నం చెందినవారు. అందులో 6 ఒక నగరంలో విశాఖ నగరంలోనే నివాసం ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ కొంతమంది కేవలం చిరుద్యోగులని చెప్పాలి. వీళ్ళపై ఆధారపడి కుటుంబాలన్నీ కూడా జీవిస్తున్నాయి. అయితే ఏదైతే ఉందో ఈ నిన్న ఏదైతే పోర్ట్ బ్లేర్కి వెళ్తున్నాడో మిస్ అయిందో ప్రమాదవశాత్తును ఈ విమానం మిస్ అయ్యి ఇప్పుడు దాదాపుగా ఒక 24 గంటలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా కనిపించకపోవడంతో వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎన్ఐడి నుంచి తరచూ కూడా ఇక్కడ నుంచి సిబ్బంది అందరూ కూడా ఇక్కడ నుంచి ఆయుధాలను తీసుకువెళ్తూ కూడా వీళ్ళు ఈ ఉద్యోగులంతా కూడా ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉంటుంటారు. కొన్ని సమయాల్లో అయితే షిప్పుల్లో కూడా ఇక్కడ నుంచి వీళ్ళు ప్రయాణించడం జరిగింది. అయితే అనుకోకుండా నిన్న అప్పటికప్పుడు సడన్గా కూడా డిక్లేర్ అవడంతో వీళ్ళంతా కూడా విమానంలో వెళ్ళడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇప్పటికీ కూడా ఇంకా మిస్సింగ్ దాని గురించి ఇంకా ఆచూకీ తెలియక వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన చెందడం జరుగుతుంది. ప్రస్తుతం మనం వేపకుంట BC కాలనీ వద్ద ఏదైతే గంట్ల శ్రీను అనే కుటుంబం వాళ్ళ సభ్యులు వాళ్ళ స్నేహితుల దగ్గర మనం ఉన్నాము. సార్ చెప్పండి, అంటే ఆయన గంట్ల శ్రీను మీకు ఏమవుతాడు, వాళ్ళతో మీకు అనుబంధం? మేనేజర్ అండి, మా గంట్ల శ్రీనివాసరావు డాకెట్లో సివిల్లో వర్క్ చేస్తున్నాడండి. ఇది వరకు 2 సార్లు వెళ్ళాడండి అనుమానం. వెళ్ళిన తర్వాత ఇంతవరకు షిప్లో వెళ్ళాడండి. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి చెన్నై వరకు ట్రైన్లో వెళ్ళి చెన్నై నుంచి నిన్న మార్నింగ్ ఫ్లైట్ ఎక్కాడండి. ఆ ఫ్లైట్ ఎక్కినట్టు కూడా మాకు తెలియని ఇన్ఫర్మేషన్. అంటే మా ఇలా వెళ్తానని చెప్పాడు, కానీ ఇలా ఫ్లైట్లో వెళ్తాను అని అయితే చెప్పాడు. 10 days నాకు అక్కడికి వెళ్తాను ఉద్యోగం నిమిత్తం, మళ్ళీ 1 తారీఖుల్లో వచ్చేస్తాను నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి వస్తానని చెప్పేసేయండి. అంటే ఇంకా మంచి ఏం చెప్పలేదండి. కానీ తర్వాత వచ్చి 4 గంటలకు వచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళ సిబ్బంది వాళ్ళ మేనేజర్లు వచ్చి 4 గంటలకి ఇంటికి వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ చేయడం జరిగిందండి. ఇలాగ వాసుని కొంతమంది వాళ్ళతో పాటు సిబ్బంది ఇలా వెళ్ళారు పలానా దగ్గర, ఫ్లైట్ మిస్ అయిపోయింది, వెతుకుతున్నాము అని చెప్తున్నారు తప్ప ఇంకేం మాకు ఏం ఆచూకీ దొరకలేదండి. అధికారులు దయచేసి అందరూ కూడా పడిపోయిన మరి ఎక్కడున్నా వాళ్ళు స్నేహితులు కదండి, మీకు అతనితో అనుభవించారు ఏదేమైనా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన సార్. నిత్యం మా కళ్ళ ముందు తిరుగుతూ సాధారణ ఉద్యోగం కాకుండా కాలనీలో ఏ సోషల్ యాక్టివిటీస్ జరిగినా చక్కగా పాల్గొనే ఉత్సాహంగా ఉండే వ్యక్తి మా స్నేహితుడైనటువంటి శ్రీనివాస్ కనిపించేటటువంటి మా అందరం కూడా కోట సముద్రంలో మునిగిపోయామండి. ఇటువంటి సంఘటన మా పగవాడికి కూడా రాకూడదని చెప్పేసి మేము ఆ భగవాన్ని కోరుకుంటున్నాం సార్. నిర్దిష్టంగా కూడా మేము భగవంతుని ప్రార్థిస్తుంటే ఇప్పుడు అక్కడ మా శ్రీనివాస్తో పాటు మిగతా ఉద్యోగులు కూడా క్షేమంగా ఇంటికి రావాలని చెప్పి మనసా వచ్చి ఆ దేవుడిని కోరుకుంటూ మేము ప్రార్థన చేస్తూ ఇక్కడ వేచి చూస్తున్నాం సార్. ఇటువంటి నిరీక్షణ అనేది మేము ఎప్పుడు కూడా టీవీలోనే పేపర్లో చూస్తుంది ఎక్కడ జరుగుతుంది అనుకోండి సార్. ఇటువంటి సమస్య మా గ్రామంలో మా స్నేహితుడికి వస్తుంది చెప్పి ఇప్పుడు ఊహించలేదు సార్. నిజంగా ఇటువంటిది రాకూడదు, ఎటువంటి ఎవరికి కూడా రాకూడదండి. ఏదేమైనా ఇటువంటి జరిగినందుకు మేము అందరం కూడా స్వాగతం ఊరితే మా స్నేహితుడు మిస్ అయ్యేందుకు మీకు చాలా సార్. ఇటువంటి సంఘటన ఇప్పుడు రాకూడదు సార్. మా కళ్ళ మొన్న 5 సంవత్సరాలు ఉద్యోగం వచ్చింది సార్. చక్క చిన్న పిల్లలు వాళ్ళు చూస్తుంటే వాళ్ళ బాధ చూస్తుంటే మేము అందరం కూడా దుఃఖంలో మునిగిపోతున్నాం సార్. ఏం చెప్పాలా గవర్నమెంట్ తక్షణ స్పందించి చేస్తున్నారు సార్. ఇంకా తక్షణ స్పందించి మేలైన వెపన్స్ అవి వాడి వాళ్ళు తీసుకొచ్చే సహాయం వాళ్ళు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే పని చేస్తే మాత్రం వాళ్ళందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరించుకుంటూ మేము ప్రార్థిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సార్. ప్రస్తుతం ఇక్కడ వేపకుంట వద్ద మనం చూస్తున్నాం కూడా ఎవరిని కదిలించినా సరే కూడా తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. తన స్నేహితుడు అలాగే కుటుంబ సభ్యుడైనటువంటి శ్రీను మిస్సింగ్ అన్నది వాళ్ళు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా కూడా తను తిరిగి వస్తాడని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ఉన్నారు, చెప్పండి, మీరు అతనికి ఏమవుతారండి? అంటే అతను మిస్సింగ్ వార్త విన్నారు మీరు? అసలు వార్త వినేక చాలా మిస్సింగ్ అనేది ఇంతవరకు మనం ఫ్లైట్ మిస్సింగ్ అనేది ఎక్కడ వినలేదు. ఒకసారి రాజశేఖర రెడ్డి ఫ్లైట్ మిస్సింగ్ అనేది. ఆ తర్వాత ఒక ఎంప్లాయీగా తక్కువ టైంలో జాయిన్ అయ్యి చిన్న వయసులో అంటే డిపార్ట్మెంట్ కామన్గా సో ఎన్ఐడి కావచ్చు ఇంకో డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళవలసిన బాధ్యత ఎంప్లాయీగా వీళ్ళకి ఉంటుంది. ఆ బాధ్యత ప్రకారం
వీళ్ళు రమ్మని కానీ వీళ్ళు వెళ్ళడం. సో చెన్నై వరకు వెళ్ళి చెన్నై ఫ్లైట్ ఎక్కిన తర్వాత మిస్ అయింది, ఫ్లైట్ మిస్ అయింది అని చెప్పి నిన్న 10 తర్వాత మెసేజ్ పలకటం, తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి 4 గంటలకు వచ్చి ఇలాగైంది మేము వెతుకుతున్నాం అని చెప్పి చెప్తున్నారు. అప్పటికే 26 గంటలు కావస్తుంది. మరి మా శ్రీనివాసరావు ఇంతవరకు ఎక్కడున్నా ఎలాగున్నది అనేది కూడా ఆ పరిస్థితి కనపడలేదు. అయితే మిస్సెస్ కూడా, మా అమ్మాయి ఆ మిస్సెస్ కూడా ఒక అబ్బాయి ఆవిడికి, ఆయనకి ఒక పాప, తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆడపిల్లలు కూడా ఆయన మీద డిపెండ్ అయ్యి చాలా పూర్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఆ అబ్బాయి మీదే, శ్రీనివాస్ మీదే వీళ్ళందరూ కూడా ఆధారపడి బతుకుతున్నారు. అటువంటిది భగవంతుడు ఆ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సహకరించి ఈ శ్రీనివాసరావు కాకుండా ఆయనతో పాటు ఇంకో 7గురు, ఆ తర్వాత 21 మంది డిఫెన్స్ వాళ్ళు కూడా అందరూ కూడా సామ్యంగా ఈ గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్, ఎన్ఐటి డిపార్ట్మెంట్ ఉన్నటువంటి సిఎండి కానీ ఎండీలు కానీ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళు వెతికి తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి పూర్తిగా సహకరించి వాళ్ళు అప్పచెప్తారని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ చేత సామ్యంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళంతా కూడా తిరిగి ఆయన క్షేమంగా తిరిగి వస్తారని కూడా ఆశాభావం వ్యక్తం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు కూడా నేను నుంచి తిండి తిప్పలు లేకుండా కూడా అలాగే కూడా కంటిన్యూస్గా దుఃఖిస్తూ ఉన్నారు. భార్య కేవలం ఒక 7 ఏళ్ల క్రితమే అతనికి పెళ్ళి అయింది, ఉద్యోగం కూడా వచ్చింది. వాళ్ళ తండ్రి చనిపోయిన మరణానంతరం అతను వారసత్వంగా ఇతనికి జాబ్ రావడం జరిగింది. ప్రస్తుతం అతనికి ఒక 2 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ప్రస్తుతం ఇప్పుడు అతని భార్య కూడా, ఏదైతే గంటల శ్రీని భార్య కూడా ప్రస్తుతం 5 నెలల గర్భిణి కూడా. సో ఇటు పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కూడా క్షేమంగా రావాలని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా ప్రార్థించడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్గా.